హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను ఈరోజు భోగి పండుగ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. పండగ రోజు వచ్చానండి. ఇది వచ్చేసి ఫస్ట్ పండగ రోజుని అత్తెసరు పచ్చి పులుసు అనమాట. వేడివేడిగా అయితే ఉంచింది అమ్మ. ఎప్పుడు వస్తున్నావు అని ఫోన్ చేసింది. నేను అక్కడ ఫోన్ చేయగానే స్టార్ట్ అవగానే సగం దూరం వచ్చిన తర్వాత పెట్టిందనమాట రైసు. ఇప్పుడు ఇది గడ్డ పెరుగండి. మాకు పల్లెటూరులో గడ్డ పెరుగులు దొరుకుతాయి అనమాట. దాంతో వచ్చింది కూడా నెయ్యి చేసి పెట్టిందనమాట. చూడండి, ఇప్పుడైతే నాకైతే పచ్చి పులుసు అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. తక్కువగా తింటానమాట. కానీ ఇలా అప్పుడప్పుడు తినడం కూడా చాలా ఇష్టం. ఇలా మీరు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కరెక్ట్గా వండి పెట్టి ఇలా తినడం అంటే చాలామందికి ఇష్టం కదా. నాకైతే పెరుగు చాలా కమ్మగా అనిపించిందండి, అప్పటికప్పుడు తోడు పెట్టింది కదా. చూడండి, ఇప్పుడు నేనైతే కొంచెం తిని టేస్ట్ చూశాను, నాకు నచ్చింది. మళ్ళీ వేసుకున్నాను. మొత్తం పెరుగు అంతా నేనే ఖాళీ చేశాను అనమాట. చాలా చాలా కమ్మగా ఉందండి. ఇలా నాకు అప్పటికప్పుడు తోడుపెట్టిన పెరుగు అయితేనే వేసుకుంటాను అనమాట. అక్కడైతే మాకు పెరుగు అంతగా దొరుకుతుంది, కానీ ఏంటంటే ఎలాగా మనకి తెలుసు కదా, అమలాపురం ఇలా ఒరిజినల్ గేదె పాలు అయితే దొరకవు కదా. ఇలా ఒకసారి వచ్చిన వెంటనే అయితే మాత్రం నాకు ఇలా పెరిగేసుకొని కడుపు నిండా తింటే చాలా ఆనందం అనిపించిందండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని గ్రోత్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఎంత ముద్దగా కలుపుకున్నానో చూసాను కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.